ఎట్టకేలకు ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ అయ్యారండి. చాలా నాటకీయ పరిణామాల మధ్య నాటకీయ పరిస్థితులు కల్పించుకొని మరి అరెస్ట్ అయ్యారా అన్నట్లుగా ఒక సీన్ అయితే క్రియేట్ అయింది. దాని గురించి ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. ఇది సాధారణ కేసు అయితే కాదండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ చర్చకు దారితీసినటువంటి కేసు అందరికీ తెలిసిందే. డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని హత్య చేసి ఆ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు పేరు రావడం, తర్వాత ఆయన అరెస్ట్ కావడం. ఇందులో విచిత్రం ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా హత్య చేసి ఆ డెడ్ బాడీని డోర్ డెలివరీ చేయడం ఆయన యొక్క ప్రత్యేకత. చాలా వైరల్ అయినటువంటి కేసు అది. ఆ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు తాను స్వయంగా ఒప్పుకోవడం, ఆయన అరెస్ట్ కావడం, మళ్ళీ బెయిల్ మీద బయటికి రావడం అప్పట్లో ఎంత సంచలనం రేపింది అనేది అందరికీ తెలిసిందే, అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ అసలు ట్విస్ట్ అక్కడితో ఆగిందా అంటే అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద వచ్చారు, కుదురుగా ఉన్నారు అంటే లేదు కదా. జైలుకు వెళ్ళి వచ్చాక ఆయనకు జరిగినటువంటి స్వాగతాలు, ఊరేగింపులు, పార్టీ సమావేశాల్లో హాజరవడాలు ఇవన్నీ కూడా ప్రజల్లో పెద్ద ప్రశ్నలు లేవనెత్తాయి. జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ ఇలాంటి వాళ్ళకే కొమ్ము కాస్తుందా అన్నట్లుగా కూడా చాలా మంది మాట్లాడుకున్నారు. ఒకవైపు హత్య కేసు నిందితుడు, మరోవైపు శాసన మండలిలో సభ్యుడు. ఇలాంటి వ్యక్తి మళ్ళీ అధికార వేదికలపై కనిపించడం రాజకీయ నైతికతపై కూడా తీవ్రమైనటువంటి చర్చకు దారితీసినటువంటి పరిస్థితుల్ని మనం చూసాం. ఇక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు మళ్ళీ వేగం అందుకుంది. దర్యాప్తు తిరిగి తెరపైకి వచ్చింది. అప్పుడే ఎవరు ఊహించినటువంటి పరిణామం జరిగింది. అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ పేరు కూడా ఈ కేసులో వినిపించింది. ఆమెను కూడా రెండో నిందితురాలుగా చేర్చడం మరింత సంచలనమైంది ఈ కేసులో. ఇక్కడ మరో కీలకమైనటువంటి అంశం ఉందండి. కేసు దర్యాప్తులో పోలీసుల పాత్రపై కూడా అనేక ప్రశ్నలు వచ్చాయి. సమాచారం లీక్ అయిందా? ఎవరో ముందే హెచ్చరించారా? ఎందుకు ఆలస్యం జరిగింది? ఒక సిఐ స్థాయి అధికారిపై కూడా చర్యలు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి అంశం. అంటే ఈ కేసు కేవలం ఒక హత్య కేసు కాదు, వ్యవస్థ ఎలా పనిచేసిందనేటటువంటి పెద్ద ప్రశ్నను కూడా జనాల్లో లేవనెత్తేలా చేస్తుందండి. మరోవైపు ప్రజల్లో ఒక అభిప్రాయం బలపడుతోంది. అధికారానికి దగ్గరగా ఉన్న వాళ్ళకి చట్టం వేరేలా పనిచేస్తుందా? సాధారణమైనటువంటి వ్యక్తికి అయితే వెంటనే కఠిన చర్యలు తీసుకునేవారా? కానీ రాజకీయ నేత అయితే ఆలస్యం ఎందుకు అవుతుంది? ఈ ప్రశ్నలు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయండి. ఇక కోర్టు కూడా ఈ కేసును త్వరగా ముగించాలని డెడ్ లైన్ ఇచ్చిందని సమాచారం. అంటే ఇక ముందు రోజులు అత్యంత కీలకం అన్నమాట. సాక్ష్యాలు బలంగా ఉంటే తప్పించుకోవడం చాలా కష్టం. ఒకవేళ దోషిగా తేలితే ఇది కేవలం అనంతబాబుకే కాదు, ఆయనకు మద్దతుగా నిలిచినటువంటి రాజకీయ వ్యవస్థకే భారీ దెబ్బ అవుతుంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలండి. చట్టం ముందు పార్టీ, కులం, డబ్బు, పదవి ఏది కూడా పని చేయకూడదు. నేరం చేశాడా లేదా అన్నదే అసలు విషయం ఇక్కడ చూడాల్సింది. చేశాడు అంటే శిక్ష పడాలి, చేయకపోతే శిక్ష నుంచి రిలీవ్ అవ్వాలి. అదే ప్రజాస్వామ్యానికి గౌరవం కూడా. ఇంకా బాధిత కుటుంబం పరిస్థితి గురించి ఆలోచిస్తే గుండె ముక్కలవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ శోకం ఇప్పటికీ కూడా తీరలేదండి. వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి ఇప్పటికీ కూడా న్యాయం దక్కల. ఒకవైపు తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయారు, మరోవైపు బెదిరింపులు, ప్రలోభాలు, ఒత్తిళ్లు ఎదుర్కొంటూ అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ రకరకాల ఆరోపణలు కూడా వస్తున్నాయి వాళ్ళ ఇబ్బందుల గురించి కూడా. అలాంటప్పుడు వాళ్ళకి, ఆ కుటుంబానికి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత కాదా? మొత్తం మీద చూస్తే అనంతబాబు రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు కోర్టు తీర్పు పైనే ఆధారపడి ఉంది. ఒకప్పుడు శక్తివంతుడిగా కనిపించినటువంటి నాయకుడు ఇప్పుడు చట్టం ముందు నిలబడాల్సినటువంటి పరిస్థితి. ఇది కర్మ లేక న్యాయం ఆలస్యంగా వచ్చిన సమయమా అనేది ప్రజలే నిర్ణయించాలి. ఇక దీనిపైన మీరేమంటారు? అనంతబాబు కేసులో తప్పించుకుంటాడా, లేక ఇది ఆయన రాజకీయ జీవితానికి ముగింపు ఘట్టమా? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతున్నప్పటి వరకు సెలవు. జై హింద్.